వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మరి నిన్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా స్థానిక సీతారాముల దేవాలయంలో రాములవారి కళ్యాణం కోసం అక్కడ వేడుక జరుగుతుండగా వర్ధన్నపేట స్థానిక మాజీ శాసనసభ్యులు ఇదే గ్రామానికి ఒక 5 సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలందించినటువంటి దళిత నాయకుడు మా మాదిగ జాతి ముద్దుబిడ్డ కొండేటి శ్రీధర్ గారు నిన్న ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి వెళితే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కనీసం ఆహ్వానించకుండా మర్యాద చేయకుండా ఇతరులకు అక్కడ మర్యాద చేస్తూ దళితుడు ఒక మాదిగ బిడ్డ అయినటువంటి కొండేటి శ్రీధర్ గారిని వీళ్ళు అవమానించడం అనేది మేము దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా ఈ గ్రామంలో పుట్టి ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా, ఒక 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా సేవలందించి అదే దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో తన పాత్ర ఎంతో ఉన్నప్పటికీ ఈరోజు మరి వేరే ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని నిర్వహిస్తూ మరి అక్కడ అనవసరమైన పెత్తనాలు చేసుకుంటూ వాళ్ళకు సంబంధం లేకున్నప్పటికీ కూడా ఈరోజు దళితుడు మాదిగ బిడ్డ అయినటువంటి మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ గారిని అవమానించడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంలో కనుక వాళ్ళు స్పందించి వెంటనే క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మేము చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దళితులకు ఈ దేవాలయాలలో సరైన గుర్తింపు, మర్యాద, గౌరవం లేకపోవడం వల్లనే ఇతర మతాలకు పోతున్నటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. మరి రాజకీయంగా ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నా, ఆర్థికంగా ఎంత పెద్దగా ఎదిగినప్పటికీ కూడా దేవాలయాలకు వచ్చేసరికి అదే అవమానాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా ఈ వర్ధన్నపేటలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఈ యొక్క కొండేటి శ్రీధర్ గారికి క్షమాపణలు చెప్పాలి. కొండేటి శ్రీధర్ గారికి క్షమాపణలు చెప్పడం అంటే ఈ జాతిని కొండేటి శ్రీధర్ గారిని అవమానం చేయడం అంటే మా మాదిగ జాతి మొత్తాన్ని అవమానం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో కనుక అధికారులు స్పందించి క్షమాపణలు చెప్పకపోతే మా మాదిగ జాతి దళిత సంఘాలు మొత్తం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా మరి బీజేపీ జాతీయ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు మరి వర్ధన్నపేట స్థానికులు కొండేటి శ్రీధర్ గారు మరి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు మరి ఎక్కడ ఉన్నా నా ఊళ్ళో ఉన్న గుడికి పోయి నేను పూజలు చేయించుకుంటే బాగుంటుంది, నా వాళ్ళతోటి అందరితోటి కలిసి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా వర్ధన్నపేటకు వచ్చి వర్ధన్నపేట గుడి దర్శనానికి పోతే ఆయనకు జరిగిన తీరును మనం అందరం కూడా గమనించాము. ఇక్కడ వేరే కులస్తులకు వేరే మర్యాద ఉంటుంది. ఒక ఎస్సీనో లేకపోతే మాలనో మాదిగనో ఎవరన్నా పోతే వాళ్ళను చిన్న చూపు చూసుడు, అయ్యగారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, వాళ్ళు అవహేళనగా మనలా పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాకుండా తరతరాల నుంచి వస్తుంటేనే దానికి ఈ గుళ్ళలకు పోతే మనకు తగిన మర్యాద ఉంటలేదని వాళ్ళు చర్చిలకు పోవడం జరుగుతుంది. కొంతమంది మసీదులని ఇవన్నీ అని చేస్తాను. ఈ కార్యక్రమాలని తగ్గాలి, హిందుత్వం పెరగాలి అంటే మరి ఇట్లాంటి అవమానాలు జరిగినాక హిందూ మతానికి ఎవరైనా వస్తారా? దళితులు ఎవరన్నా రారు కదా. మరి వాళ్ళందరినీ కూడా కలెక్టరు గారు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ప్రతి దళితునికి దేవాలయాల్లో సరైన గౌరవం దక్కినప్పుడు అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు భగవంతుని దగ్గరికి దర్శనం కోసం వస్తారు. మరి అట్లా కాకుండా ఆయనను ఎంత చిన్నపుచ్చుకొని ఆయన మళ్ళీ వెనక తిరిగిన సందర్భాల్లో కూడా మనం చూసినాము, ఫోటోలు కూడా ఉన్నాయి. అట్లా జరగకుండా అందరికీ కూడా సమానంగా చూడాలి. ఇలా కుల మత భేదాలు లేకుండా గుడిలోకి అందరి ఆహ్వానించినప్పుడే బాగుంటుంది అని కోరుకుంటూ ఇట్లాంటి కంటిన్యూ కాకుండా చూడాలని మనం చేస్తున్నాం. శ్రీరామనవమి ఉత్సవాలలో పాల్గొన్న మా దళిత ముద్దుబిడ్డ వర్ధన్నపేట 5 సంవత్సరాలు మాజీ సర్పంచి, వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అయిన కొండేటి శ్రీధర్ గారిని అగ్రవర్ణ కులాలు అవమానపరిచిన తీరు ఇది చాలా బాధాకరమైన ముచ్చట. ఈరోజు కులాలు లేవు, అందరం ఏకము అనుకుంటేనే ఇలా దళిత జాతిని ఎంత అవమానపరుస్తున్నారో మనం చూస్తున్నాం. మొన్న తమిళనాడులో
ఒక బండి బుల్లెట్ బండి కొనుక్కున్నందుకు చేతులు నరికిన సంఘటన. మెదక్లో దళితులు శ్రీరామనవమి ఉత్సవం చేసినందుకు వాళ్ళను దాడి. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ గారు, దళితుల ఆత్మ గౌరవం అయిన కొండేటి శ్రీధర్ గారు రాష్ట్ర అధ్యక్షుడిని కూర్చోబెట్టి ఇతరులను పిలిపించి వారికి సన్మానం చేసి ఒక మాజీ శాసనసభ్యులు అని తెలిసి కూడా ఆ గుడికి మూల కారణము మాజీ సర్పంచ్గా ఉన్న కొండేటి శ్రీధర్ గారే. అది తెలిసి కూడా ఇలా దళిత జాతిని అవమానపరచడం ఇది చాలా బాధాకరమైన ముచ్చట. అగ్రవర్ణాల లోపల దళితుడు ఎదిగితే బాధ, దళితుడు ఉన్నత స్థాయిలో ఉన్న బాధ, దళితుడు ఏ రకంగా ఉన్నా కానీ బాధ. కానీ పైకి చెట్టు పేరు చెప్పి కాయల ముగ్గునే విధంగా ప్రతి ఒక్కరు అంబేద్కర్ గురించి మాట్లాడతారు, దళితుల గురించి గొప్పగా మాట్లాడతారు. కానీ ఏమున్నది, ఎప్పుడూ అవమానపడుతూనే ఉన్నాం. దీని విషయంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తామని దళిత వర్గాలందరూ ఇలా మా రాష్ట్ర అధ్యక్షునికి జరిగిన అవమానం రాష్ట్ర దళితులందరికీ జరిగిందని చెప్పని నేను ఖండిస్తూ వెంటనే వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పని, అగ్రవర్ణాలు ఇప్పటికైనా మీలో మార్పు రావాలి, బయటికి వచ్చిన తర్వాత దళితుల గురించి గొప్పగా మాట్లాడే మీరు ఇలా మా దళిత ముద్దు బిడ్డ అయిన మా కొండేటి శ్రీధర్ అన్న గారిని అవమానపరచడం చాలా హేయమైన చర్య. దీనిని ఖండిస్తూ వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుచున్నాను. శ్రీరామనవమి దినోత్సవం రోజున, కళ్యాణం రోజున మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారిని మరి ఈ యొక్క శ్రీరామనవమి రోజు దేవుని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుందామని వస్తే ఈ యొక్క గుళ్ళ కమిటీ వారు ఎక్కడనో కూర్చోబెట్టిండు. ఎందుకు కూర్చోబెట్టిండు దళితుడు అని ఒక కారణంతో కూర్చోబెట్టిండు. అందరి పిలిచి మరి సన్మానం చేసి అందరికీ ఒక కుర్చీలేసి కూర్చోబెడితే ఈరోజు ఈ యొక్క దళితుడు కొండేటి శ్రీధర్ గారు ఇక్కడ ఒక సర్పంచ్ 5 సంవత్సరాలు చేసిండు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేసిండు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క కుల మతాలు తీసుకొస్తున్న ఈ వర్ధనపేట ఈ యొక్క గుడి కార్యకర్తలు కావచ్చు, మరి కమిటీ కావచ్చు, ఎవరైనా పర్లే, నిన్ను కోసిన రక్తమే, నన్ను కోసిన రక్తమే. కానీ యొక్క దళితులను ఇంకా మీరు దూరపరచడం కరెక్ట్ కాదు. ఈరోజు ఎస్సీలను, దళితులను నరేంద్ర మోడీ గారు ఒక మందకిష్ట మాదిరిగా తీసుకొచ్చి ఈరోజు వరకు కూడా మన దళితులంతా ఐక్యపరిచిన ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన చూడండి. మరి ఈరోజు కూడా ఏ రోజు కూడా మరి భారతీయ జనతా పార్టీ దళితుడు ఈయన క్రిస్టియన్, ఈయన ముస్లిం అని చెప్పేసి ఏ రోజు డిబేట్ చేయలేదు. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మా నరేంద్ర మోడీ గారు మరి దళితులు అని చెప్పేసి బియ్యం ఇస్తలేడా, మరి ఉద్యోగాలు ఇస్తలేడా, ప్రతి ఒక్క కూడా దళితులను కూడా చిన్నచూపు చూస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మన వర్ధనపేటలో ఉన్న ఈ యొక్క శ్రీరామనవమి కమిటీ ఉత్సవం కావచ్చు. కానీ మీరు ఏదున్నా పర్లే కానీ ఒక మా దళితుని మాత్రం మీరు చిన్నచూపు చూస్తే మాత్రం మేము ఆగేది లేదు, చూసేది లేదు. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఎవరు రాసిన ఒక చరిత్ర మీకు తెలిసి ఉన్నదా? ఈరోజు 5 ఏళ్ళతో భోజనం చేస్తున్నారంటే ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మీరు ఈరోజు ఇలా ఉంటారు. ఈరోజు కట్ట బట్ట ఇల్లు ఉన్నదంటే ఇవ్వడం ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మా యొక్క నాయకుడు మరి మందకృష్ణ మాదయ్య కావచ్చు, మరి ఈరోజు బహుజన పార్టీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న అన్యాయాలను మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మా యొక్క కొండేటి శ్రీధర్కు సారీ చెప్పాలి. మరి ఖచ్చితంగా సారీ చెప్పి ఆయన యొక్క అవమానాన్ని తిరిగి రిటర్న్ తీసుకోవాలని కోరుతూ శ్రీరామనవమి వర్ధన్నపేటలోని పవిత్ర రామాయణంలో జరగగా అదే రాముని సేవలో ఒక 5 సంవత్సరాలు స్థానిక వర్ధన్నపేట బిడ్డగా, సర్పంచ్గా, వర్ధన్నపేట శాసనసభ్యులుగా మరొక 5 సంవత్సరాలు నిత్యం ప్రజల సేవ కోసమై తన జీవితాన్ని ఒక దళిత జాతిలో పుట్టి కూడా ఎంతో ఆదర్శవంతంగా ముందుకు పోతున్నటువంటి బీజేపీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్న కొండటి శ్రీధర్ అన్న గారికి నిన్న శ్రీరామనవమి రోజు జరిగినటువంటి అవమానాన్ని ఏ ఒక్క దళిత బిడ్డ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ యొక్క విషయంలో అసలు మీరు మనుషులుగా వ్యవహరిస్తున్నారా? మీకు ఇంకా మీ పట్ల మానవతా దృక్పథం కలగలేదా? తప్పు చేసినా మీకు ఇంకా ఆలోచన రావడం లేదా? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎట్లా చూస్తే మిగతా వాళ్ళని మీరు ఇట్లా చూస్తూ ఉన్నారు? అసలు ఇంకా మీలో ఇంకా మతోన్మాదం ఉందా? మతోన్మాద వ్యక్తులు వ్యవహరిస్తున్నారంటే మీరు తీవ్రవాదుల కంటే
మీరు మిమ్మల్ని ఎట్లా వర్ణించాలో తెలియదు. అసలు ఇట్లా వర్ధన్నపేటలు ఇట్లాంటి కొత్త కోణానికి ఎవరు దారి తీస్తున్నారు? ఏదైనా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా మీరు? వర్ధన్నపేటలు ఇట్లా తేవాలని చేస్తున్నారు, కానీ ఖబర్దార్ చెప్తా ఉన్నాము, నిన్న జరిగింది చిన్న విషయం కాదు. అందరం మేము ముక్త కంఠంతో ఇది చేయడానికి ఎవరు రోడ్డు మీదకి వచ్చినాము, ఎవరిని వదిలిపెట్టేది లేదు. బహిరంగంగా అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ వ్యవహరించిన ఏ అగ్రవర్ణాలు కానీ వర్ధన్నపేట సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి శ్రీధర్ అన్నకు బేషరతుగా సారీ చెప్పాల్సిందే. లేదంటే దళిత జాతులు కూడా ఏ ఒక్కరు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీ బాబు జాగిరేం లేదు రామాయణంలో, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను కంజాల మహేష్ వర్ధన్నపేట ముద్దుపీటగా చెప్తా ఉన్నాను, దళిత జాతుల ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరిగినా, ఏ అగ్రవర్ణాలు ఏ దళితుడిని కించపరిచినా, ఏ రైతు చూపెట్టినా వదిలిపెట్టేది లేదు బిడ్డ. నువ్వు అధికారం అయితే కావచ్చు, నీ దగ్గర అగ్రవర్ణం ఉండొచ్చు, మా సత్తా చూపిస్తాం. 2 రోజులలో నీ 45 గంటలలో నీ ఎక్స్ప్లెనేషన్ మాకు వర్ధన్నపేట అంబేద్కర్ బొమ్మ దగ్గర కనపడకపోతే దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకుపోతాం, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.